ప్రతిధ్వనించే జ్ఞాపకాలు, ఎకోస్ ఆఫ్ యూ. ఖాయ్ నిరంతరం పని ఒత్తిడిలో ఉండే ఒక సామాన్య ఉద్యోగి. ఒకరోజు అతను లిల్లీ అనే ఉత్సాహవంతురాలైన పూలమ్మే యువతి శరీరంలోకి మారతాడు. ఆమె అతని శరీరంలోకి మారుతుంది. వారు ఒకరికొకరు దగ్గరైనప్పుడు వారి మెదడులో ఒక వింతైన శబ్దం, స్టాటిక్ బజ్ వినిపించేది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరి జీవితాన్ని మరొకరు గడపడం మొదలుపెట్టారు. ఒక ఉమ్మడి డైరీలో ఒకరికోసం ఒకరు సందేశాలు రాసుకునేవారు. ఖాయ్ రాసే స్పష్టమైన అక్షరాల పక్కనే లిల్లీ గీసిన పూల చిత్రాలుండేవి. అతను ఆమె మొక్కలకు నీళ్లు పోసేవాడు. ఆమె అతని బాస్తో ధైర్యంగా మాట్లాడేది. ఒక వర్షం కురుస్తున్న సాయంత్రం ఇద్దరూ ఒకేసారి ఆ డైరీని అందుకోబోయారు. వారి చేతులు ఒకదానికొకటి తగిలాయి. ఒక్క క్షణంలో ప్రపంచం మళ్లీ మామూలైపోయింది. వారికి వారి శరీరాలు తిరిగొచ్చేశాయి. ఆ పూల దుకాణం కౌంటర్ దగ్గర ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు వారి మెదడులోని ఆ వింత శబ్దం గుండె చప్పుడుగా మారింది. లిల్లీ ఒక కాఫీ కప్పును ముందుకు జరుపుతూ, మీ కాఫీ ఆర్డర్ అని మెల్లగా అంది. ఆ కప్పు అంచున చక్కెర పూసి ఉంది. లిల్లీ శరీరంలో ఉన్నప్పుడు ఖాయ్ అలవాటు చేసుకున్న విధంగానే ఆమె ఆ కాఫీని అందించింది.